ప్రస్తుతం వైఎస్ఆర్ జిల్లా సింహాద్రిపురం డ్యాం వద్ద వైఎస్ జగన్ రైతులతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. హైదరాబాద్ ప్రాంతానికి సంబంధించిన డెవలప్మెంట్ కూడా ఇంతకుముందు హైదరాబాద్ మొత్తం మన తెలంగాణ యాజిటేషన్ జరిగినప్పుడు మనం అంతా చూసాం. ఫస్ట్ తెలంగాణ యాజిటేషన్ జరిగింది, మాకు సపరేట్ తెలంగాణ కావాలి అని యాజిటేషన్ జరిగింది. ఎందుకంటే తెలంగాణ ప్రాంతం వెనుకబాటు జరిగింది అని చెప్పి యాజిటేషన్ జరిగింది. తర్వాత చివరికి వచ్చేసరికి మాకు హైదరాబాద్ కావాలి అని యాజిటేషన్ జరిగింది. డెవలప్మెంట్ అంతా తీసుకొని పోయి ఒకే ప్రాంతంలో పెట్టినందుకు ఏ రకంగా మాకు హైదరాబాద్ కావాలి అని ఏ రకంగా గొడవలు జరిగాయి అన్నది అక్కడే మనం అంతా కూడా చూసాం. ఇవాళ కూడా చంద్రబాబు నాయుడు గారు గ్రోత్ సెంటర్స్ అని చెప్పి క్రియేట్ చేసి ఇంకా ఐటీ గ్రోత్ సెంటర్ అని, ఆ తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ సెంటర్ అని, ఇంకొక గ్రోత్ సెంటర్ అని, ఇంకొక గ్రోత్ సెంటర్ అని చెప్పి అన్నీ ఇలా 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్ల రేడియస్లో అక్కడే క్రియేట్ చేయడం అన్నది కాకుండా ప్రతి చోట నిజంగానే క్యాపిటల్ సిటీకి సంబంధించిన సౌకర్యాలు పెట్టాలి, అసెంబ్లీ పెట్టాలి, అక్కడే సెక్రటేరియట్ పెట్టాలి, అక్కడ ఆపేసేయండి. దాని తర్వాత హైకోర్టు కాస్త కిందికి తీసుకొని రండి, కాస్త ఇంకొక చోట ఇంకొకటి తీసుకొని పోండి, ఇంకొక చోట ఇంకొకటి తీసుకొని పోండి. అప్పుడు 13 జిల్లాల్లో ఎవడూ కూడా బాధపడే పరిస్థితి ఎక్కడా ఉండదు. అవి వస్తున్నాయి కాబట్టి చుట్టుపక్కల దాన్ని చూసుకొని చుట్టుపక్కల కూడా మిగతా చోట్ల కూడా డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది. గ్రోత్ సెంటర్స్ని కూడా స్టాగర్ చేసి డెవలప్ చేయాలి అన్న ఆలోచన పక్కన పెట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న వైఖరి వల్ల ప్రతి చోట కూడా అన్రెస్ట్ కనిపిస్తూ ఉంది. ఈ ప్రాజెక్టే దానికి నిదర్శనంగా కూడా కనిపిస్తుంది. కనీసం మీరన్నా చూశారు, కనీసం ఏదన్నా హైలైట్ చేసి ఆ చంద్రబాబు నాయుడు గారు జ్ఞానోదయం అయ్యేటట్టుగా చేయండి.